హాయ్ హలో, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ముందుగా మీ అందరికీ నా వందనాలు. ఈరోజు విషయానికి వస్తే, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కాకినాడ ప్రజలకు ఒక మాట అయితే ఇచ్చారు. ఆ మాటను కూడా చాలా చక్కగా నిలబెట్టుకునే అవకాశం కూడా త్వరలోనే ఉంది. ఆ మాట ఏంటంటే, గతంలో ఎస్ఈజెడ్ భూములు అనే కొన్ని భూములైతే రైతుల దగ్గర ఎస్ఈజెడ్ వారు తీసుకున్నారు. అందులో కొన్ని భూములైతే ఆ భూముల్లో ఎలాంటి కంపెనీలు కానీ ఎలాంటి ఇతర కట్టడాలు కానీ ఏమీ కట్టకుండా అలా నిరుపయోగంగా ఉన్నాయి. సో అలా పడి ఉన్న భూములని నేను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏదైతే భూముల్లో ఆ ఎస్ఈజెడ్ వారు కాకినాడ ఎస్ఈజెడ్ సేజ్ సంస్థ వారు కట్టరో ఆ భూములన్నీ నేను మళ్ళీ రైతులకి రిజిస్ట్రేషను ఖర్చులతో సహా మా కూటమి ప్రభుత్వమే భరించి మళ్ళీ ఆ రైతులకి తిరిగి ఇస్తానని పవన్ కళ్యాణ్ గారు అయితే మాటిచ్చారు. సో ఆ మాట నవంబర్ 1న నెరవేర్చే అవకాశాలు అయితే చాలానే ఉన్నాయి. సో ఆ భూములు కూడా ఆ రైతులకు అప్పగించే అవకాశం అయితే ఉంటుందని మనమందరం కోరుకుందాం. సో ఇది నిజంగా పవన్ కళ్యాణ్ గారు అప్పుడు మాటిచ్చారు. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకునే అవకాశం కూడా చేస్తున్నారు. సో ఏదేమైనా కూటమి ప్రభుత్వానికి ప్రజలు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నారని మనం ఒకసారి గట్టిగా మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ నా మాటలు మీకు నచ్చినట్లయితే ఒక కామెంట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. జై హింద్.